ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నాకు తెలుసు కొన్ని రోజుల నుండి వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. సో, నేను నార్మల్‌గా మార్నింగ్ పెడతాను. లేదంటే ఆఫ్టర్‌నూన్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, కొన్ని రోజులుగా ఈవినింగ్ అయితే అయిపోతుందన్నమాట వీడియో అప్‌లోడ్ చేయడం. సో, దానికి మీ అందరికీ సారీ. సో, ఇక అప్డేట్స్‌లోకి వెళ్దాం. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలామంది సూపర్ స్టార్స్‌ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో, నిన్న కొంతమందిని రిలీజ్ చేసింది. అండ్ ఈరోజు కొంతమందిని రిలీజ్ చేసిందన్నమాట. సో, ఆ సూపర్ స్టార్స్ ఎవరు అంటే 'జియోవాని విన్సీ.' సో, మనకి 'గుంతర్'తో వాళ్ళదొక టీమ్ ఉండే 'లుడ్విగ్ కైజర్‌ది.' సో, కొన్ని రోజులుగా 'జియోవాని విన్సీ' ఎన్‌ఎక్స్‌టీలో వర్క్ చేసిండు. అండ్ మళ్ళీ 'స్మాక్‌డౌన్‌లో' వచ్చిండు. 'స్మాక్‌డౌన్‌లో' ఒక మ్యాచ్‌లో ఫైట్ చేసిండు. తర్వాత మాయమైపోయిండు. ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ 'జియోవాని విన్సీని' రిలీజ్ చేసిందనమాట. అండ్ అంతే కాకుండా 'ఐలా డాన్‌ని' కూడా డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ అంతే కాదు ఒక టాగ్ టీమ్ సూపర్ స్టార్స్‌ని అంటే మన 'లూక్ గ్యాలోస్' అండ్ 'కార్ల్ ఆండర్సన్‌ని' రిలీజ్ చేసేసింది. సో, మన ఓసీ టీమ్ ఉండే గదా! 'ఏజే స్టైల్స్‌తో' సో, వాళ్ళైతే రిలీజ్ అయిపోయినారనమాట. సో, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఇంతమంది సూపర్ స్టార్స్‌ని ఎందుకు రిలీజ్ చేస్తుంది ఒకేసారి? సో, దీనికి రీజన్ ఏమై ఉంటది? సో, నార్మల్‌గానైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు రిలీజ్ చేస్తదంటే ఒక బెటర్ స్టోరీ లైన్స్ లేకపోవడం. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ నుండి కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సూపర్ స్టార్‌కి పుష్ ఇద్దామని ప్లాన్స్ చేస్తది. సో, ప్లాన్స్ చేసినప్పుడు ఇంజ్యూరీ జరిగిందనుకో, సో, మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తది మళ్ళీ. సో, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందనుకో, సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇగ ఆలోచించదు. ఆ సూపర్ స్టార్‌ని కంపల్సరీగా రిలీజ్ చేయాల్సి వస్తది. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్‌కి పుష్ ఇద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసింది. తన కోసం ఒక మంచి స్టోరీ లైన్‌లో అంటే మంచి స్టోరీ లైన్‌ని రాసింది. సో, అదే టైంలో ఆ సూపర్ స్టార్‌కి ఇంజ్యూరీ అయిందనుకో, సో, మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ చేయాల్సొస్తది. సో, తన ప్లాన్సే కాకుండా తన అపోనెంట్స్ ప్లాన్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తది. సో, అంటే బర్డెన్ అయిపోతది మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, ఇది రిపీట్ అయిందనుకో చాలా కష్టమైపోతది డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, రీసెంట్‌గా మన 'కార్ల్ ఆండర్సన్' టీమ్‌కి గూడా ఇదే అయిందన్నమాట. సో, వాళ్ళకి అంటే చాలా వరకు ఇంజ్యూరీస్ అవుతున్నాయి. సో, దాని వల్లనే వీళ్ళని రిలీజ్ చేసిందన్నమాట. సో, వేరే సూపర్ స్టార్స్‌కి ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో, మనకి ఎగ్జాక్ట్ రీజన్స్ అయితే మనకి తెలీదు. సో, నార్మల్‌గానైతే వాళ్ళకి స్టోరీ లైన్స్ లేకపోతే లేదంటే ఫ్యాన్స్ నుండి రియాక్షన్ రాకపోతే కంపల్సరీగా వాళ్ళని రిలీజ్ చేస్తది. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే పెట్టుకొని సో, వాళ్ళకి ఎటువంటి స్టోరీ లైన్ లేకుండా సో, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కుదరదు గదా! సో, అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తది. సో, ఇప్పుడు రిలీజ్ చేసినంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. సో, వాళ్ళకి టాలెంట్ ఉంటది. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేయడం గూడా ఒక విధంగా మంచిదని జెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయినంత మాత్రాన ఇంట్లో కూర్చోరు గదా! సో, వేరే కంపెనీకి వెళ్తారు. సో, వాళ్ళ టాలెంట్‌ని ఆ కంపెనీలో ప్రూవ్ చేసుకుంటారు. సో, అలా చాలా సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అయినారు. వేరే కంపెనీకెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. మీ అందరికీ బాగా తెలుసు. సో, ఏదేమైనా ఆ సూపర్ స్టార్స్‌కి కొంచెం బాధనేది కలుగుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'డ్రూ మ్యాకెంటైర్' గురించి. సో, మన 'డ్రూ మ్యాకెంటైర్' హీల్ క్యారెక్టర్‌లో ఎప్పుడైతే వచ్చినాడో సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో మన 'డ్రూ మ్యాకెంటైర్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటది. సో, రీసెంట్‌గా మన 'డ్రూ మ్యాకెంటైర్' 'జాన్ సీనా' గురించి మాట్లాడినారన్నమాట. సో, మేమైతే ఇప్పుడు చాలా చాలా కష్టపడి ఫైట్ చేసి క్వాలిఫై అయిపోతున్నాం. ఎలిమినేషన్ చాంబర్ కోసం కావచ్చు, లేదంటే సంథింగ్ దేనికోసమైనా కావచ్చు మేము ఫైట్ చేసి క్వాలిఫై అయిపోతున్నాం. మేము ఫైట్ చేసి మేమేంటో ప్రూవ్ చేసుకుంటున్నాం. కొందరుంటారు డైరెక్ట్‌గా వచ్చి యాడ్ అవుతారన్నమాట. పాలిటిక్స్ చేస్తారన్నమాట. సో, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా యాడ్ అవుతారన్నట్టుగా మన 'డ్రూ మ్యాకెంటైర్' ఇలా అంటున్నారన్నమాట. సో, ఈ మాట ఎవరితో అంటే ఎవరి గురించి అన్నారో మీకు అర్థమయ్యే ఉంటది. సో, మన 'జాన్ సీనా' గురించి. సో, ఇప్పుడు మన 'జాన్ సీనా' ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో డైరెక్ట్‌గా యాడ్ అయినారు గదా! సో, దాని గురించే మన 'డ్రూ మ్యాకెంటైర్' అంటున్నారు. సో, ఇప్పుడు దీని గురించి మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'అలెక్సా బ్లిస్' గురించి. సో, ఇప్పుడు 'అలెక్సా బ్లిస్' అయితే స్మాక్‌డౌన్‌లో వచ్చింది. స్మాక్‌డౌన్‌లో రీసెంట్‌గా ఫైట్ చేసింది. సో, ఇప్పుడు 'అలెక్సా బ్లిస్' అంట కంపల్సరీగా వైర్ 6తో కలుస్తదంట. అండ్ ఇప్పుడు మన వైర్ 6 కూడా సోషల్ మీడియాలో ట్వీట్ అయితే చేసినారు. షీ అని. సో, ఇప్పుడు మనకి వైర్ 6 ఎప్పుడైతే స్టార్టింగ్ అంటే ఇప్పుడు కాదు. ఎప్పుడైతే స్టార్టింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రాపర్ స్టోరీ లైన్ తీసుకొచ్చిందో అప్పుడే ట్వీట్ చేసినారన్నమాట. షీ అంటే మన 'అలెక్సా బ్లిస్' అంటే ఈ టీమ్‌లో ఉంటదని. సో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ట్వీట్ చేసినారు మన వైర్ 6 ఫ్యామిలీ. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఇప్పుడు కంపల్సరీగా మన 'అలెక్సా బ్లిస్' వైర్ 6తో కలుస్తదన్నమాట. సో, ముందుండి నడిపించొచ్చు. చెప్పలేం. సో, మనకి ఇంతకుముందు 'బ్రే వైట్‌తో' కలిసి వర్క్ చేసింది 'అలెక్సా బ్లిస్.' సో, అదే ప్రాపర్ స్టోరీ లైన్‌ని కంటిన్యూ చేస్తారు కావచ్చు. సో, చూడాలి. సో, ఎప్పుడు యాడ్ అవుతదో మరి వైర్ 6తో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రెసల్‌మేనియా 41' గురించి. సో, మనకి 'రెసల్‌మేనియా 41' కిక్ ఆఫ్ షో ఈరోజు జరుగుతదని మనకి రూమర్స్ అయితే ఉండే. బట్ ఈరోజైతే జరగలేదు. అండ్ ఫర్దర్‌గా జరుగుతదా? జరగదా? అనేది కూడా క్లారిటీ లేదన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూ నుండి ఎటువంటి రూమర్స్ అయితే రావట్లేదు. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు జరిపిస్తదో. అండ్ చాలా మందికి 'రెసల్‌మేనియా 41' పైన ఇంట్రెస్ట్ అనేది రావట్లేదన్నమాట. సో, ఇప్పుడు అది దేనివల్ల? సో, మన ట్రిపుల్ హెచ్ బుకింగ్ వల్లనా? సో, దేనివల్ల అనేది క్లారిటీగా తెలియదు.
బట్ సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్‌ని అయితే తిడుతున్నారనమాట. చాలామంది ఫ్యాన్స్‌కి WrestleMania 41 పైన ఇంట్రెస్ట్ పోతుంది. సో, అది ప్రాపర్ స్టోరీ లైన్ లేకపోవడం వల్లనో, లేదంటే ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ చేయకపోవడం వల్లనో, దేని వల్లనో గానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో, మనకి లాస్ట్ టైమ్ ఏం జరిగింది అంటే రాయల్ రంబుల్ ఫెయిల్ అయింది. చాలా మందికి నచ్చలేదు. బట్ WrestleMania 40ని ఒక వేరే లెవెల్‌లో జరిపేసినారు. అండ్ ఈసారి గూడా రాయల్ రంబుల్ చాలా మందికి నచ్చలేదు. సో, ఈసారి గూడా WrestleMania 41 వేరే లెవెల్‌లో జరిపించొచ్చు. అంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ చూడాలా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ట్రిపుల్ హెచ్‌కి తెలియదా? సో, చాలా మంది ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ లేదని మన ట్రిపుల్ హెచ్‌కి తెలియదా? తెలుసు. సో, మన ట్రిపుల్ హెచ్ కరెక్ట్ టైం కోసం చూస్తున్నారు. సో, ఆ టైం రావాలన్నమాట. సో, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ దగ్గరలో ఉంది. సో, మేబీ ఎలిమినేషన్ చాంబర్ తర్వాత సో, వేరే లెవెల్ ఉండొచ్చు. స్టోరీ లైన్ కావచ్చు, అంటే సూపర్ స్టార్స్ మధ్య ఫ్యూడ్ కావచ్చు. సో, వేరే లెవెల్‌లో ఉంటది కావచ్చు. సో, దానికోసం వెయిట్ చేస్తున్నారు కావచ్చు. చూడాలి. లాస్ట్ టైం కూడా ఈ విధంగానే జరిగింది. సో, ఒకేసారి మన ట్రిపుల్ హెచ్ గాడ్ మోడ్‌లోకి వస్తాడు. సో, అప్పుడు వచ్చినప్పుడు ఇక మనం తట్టుకోలేం. స్టోరీ లైన్‌లు వేరే లెవెల్‌లో ఉండబోతాయి. సో, కొంచెం వెయిట్ చేద్దాం. సో, కొంచెం వెయిట్ చేస్తే సో, మనకి WrestleMania 41 హిట్టా? ఫ్లాపా? అనేది క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వచ్చినాయి. చాలామంది ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే ఎలిమినేషన్ చాంబర్ కోసం అయితే రోమన్ రీన్స్ ఇప్పుడు కన్ఫర్మ్ కాలేరు. ఎందుకంటే ఇప్పుడు క్వాలిఫైయింగ్ మ్యాచెస్‌లో అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, 6 సూపర్ స్టార్సే ఉన్నారు. 6 స్పాట్సే ఉన్నాయి. సో, మ్యాచెస్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్‌గా రోమన్ రీన్స్‌ని ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేపియాలని అనుకోవట్లేదంట. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేస్తే ఏదో ఒక సూపర్ స్టార్‌తో పిన్ చేయాల్సి వస్తది. అంటే ఇప్పుడు పిన్ చేయడం ఎందుకు? రోమన్ రీన్స్ విన్ అయితేనే మంచిగుంటది కదా! అని మీరు అనొచ్చు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ ఏం చేస్తుందంటే రోమన్ రీన్స్‌ని ఎలిమినేషన్ చాంబర్‌లో విన్ చేపించాలని అనుకోవట్లేదంట. సో, ఆ ప్లాన్ అయితే రోమన్ రీన్స్‌కి లేదంట. అందుకని మన రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించింది. సో, ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ కంటిన్యూ‌గా వస్తే కంపల్సరీగా రోమన్ రీన్స్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సి వచ్చుండే. సో, ఫైట్ చేస్తే కంపల్సరీగా మళ్ళీ రోమన్ రీన్స్ పిన్ అయ్యేటోడు. సో, పిన్ అయితే మంచిగుండదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసిందంట. సో, ఇదొక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, దీంట్లో పాయింట్ ఉందన్నమాట. ఇప్పుడు రోమన్ రీన్స్ ఊకుకే పిన్ అయితే మంచిగుండది. సో, రోమన్ రీన్స్ క్యారెక్టర్ డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది కాబట్టి సో, అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం కేర్ తీసుకొని రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించింది. సో, ఇప్పుడు అర్థమైందా రోమన్ రీన్స్ ఎందుకు రావట్లేదో? సో, రోమన్ రీన్స్ ఇప్పుడు కంటిన్యూ‌గా వస్తే ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేయాల్సి వస్తది. సో, వస్తే గనుక ఫ్యాన్స్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. రోమన్ రీన్స్ ఎందుకు ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో బుక్ చేయట్లేదని డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తారు. సో, అందుకని మన రోమన్ రీన్స్‌ని డైరెక్ట్‌గా ఔట్ ఆఫ్ యాక్షన్ అన్నట్టుగా పంపించింది. సో, దానివల్ల ఫ్యాన్స్ కొంచెం నార్మల్ అయిపోయినారు. ఎవ్వరు అంటే రోమన్ రీన్స్‌ని ఎలిమినేషన్ చాంబర్‌లో యాడ్ చేపించమని డిమాండ్ చేయట్లేదు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ మేబీ ఎలిమినేషన్ చాంబర్‌లో వచ్చి ఎవరిపైనైనా అటాక్ చేయొచ్చు. మేబీ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ ఈ రూమర్ అయితే వస్తుంది. సో, అందుకని మన రోమన్ రీన్స్ ఎలిమినేషన్ చాంబర్ కోసం కన్ఫర్మ్ కాలేడు. అంటే రోమన్ రీన్స్ పిన్ అయితే మంచిగుండదని సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సైడ్ చేసిందని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దీనిపైన మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ చెప్పలేం మేబీ లాస్ట్ మినిట్‌లో ప్లాన్స్ చేంజ్ చేసి రోమన్ రీన్స్‌ని ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో యాడ్ చేసినా చేయొచ్చన్నమాట. సో, చెప్పలేం. అంటే నెవర్ సే నెవర్ ఏదైనా జరగొచ్చు. సో, చూద్దాం మరి. సో, మనకి కొన్ని రోజులు ఆగితే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికీషీ గురించి. సో, రికీషీ సోలో గురించి ట్వీట్ అయితే చేసినాడన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నా కొడుకు తిరిగొచ్చేసినాడు. అండ్ తను నడుపుతాడు. ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈని మొత్తం సోలో నడుపుతాడన్నట్టుగా ట్వీట్ అయితే చేసిండన్నమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి సోలో సికోవా రిటర్న్ చేసి కోడీ పైన ఎందుకు అటాక్ చేసిండు? సో, మేబీ కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ జరుగుతదా? సో, ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతదని. అండ్ ఇప్పుడు మన సోలోని రాకు పంపించాడన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, అంటే ఈ మాస్టర్ మైండ్ మన రాక్ సో, రాక్ సోలోని పంపించిండు. కోడీ పైన అటాక్ చేపించిండు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ జరిగితే మేబీ మన కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ జరిగితే మేబీ రాక్ కూడా ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చన్నమాట. సో, దాని నుండి ఒక ప్రాపర్ ఫ్యూడ్‌ని నడిపించొచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఉంది. అదేంటంటే ఇప్పుడు సోలో అండ్ కోడీ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేబీ రోమన్ రీన్స్ కూడా వీళ్ళ మధ్యలో చేరుతాడన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి ఇప్పుడు రోమన్ రీన్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి అన్‌ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉంది. సో, వాళ్ళదొక ఫ్యూడ్ చూపిస్తున్నారు. సో, మరి దాంట్లో యాడ్ చేస్తారా? లేదంటే ఇప్పుడు సోలో అండ్ కోడీ ఫ్యూడ్‌లో యాడ్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో, వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన తర్వాత దీనిపైన క్లారిటీ అయితే వస్తది.